క్వశ్చన్స్ ఉన్నాయి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద ఎగ్జామ్ మీద 1 by 1 డిస్కస్ చేద్దాం సార్. ఈసారి చాలా క్వశ్చన్లు ఇచ్చాడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద. సొల్యూషన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్, 2 సహజ సంఖ్యల గాసాబా 21 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 సహజ సంఖ్యలు ఏ కామా బి అనుకుంటున్నాను, దాని గాసాబా 21. ఏ ఏమో 21k1, బి ఏమో 21k2. ఇప్పుడే మనం డిస్కస్ చేశాము. దాని ఎల్సిఎం k1 k2 ఏమవుతుంది, సహ ప్రధాన సంఖ్యలు. k1 k2 అనేది సహ ప్రధాన సంఖ్యలు అవుతుంది. వాటి మధ్య కాసాగు ఆఫ్ ఎల్సిఎం ఏబి, ఎల్సిఎం ఆఫ్ 21k1 కామా 21k2. 21 కామన్గా ఉంది, బయటికి తీసేయండి. 2 సహప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ కూడా లబ్ధము. అంటే 21 ఇంటూ k1 ఇంటూ k2, 21 ఇంటూ k1 ఇంటూ k2. ఇక్కడ వరకు క్లియర్ కదా సార్? 2 సహజ సంఖ్యల కాసాగు, ఇదేమో 21k1, ఇదేమో 21k2. 21 కామన్గా ఉంది, పక్కన పెట్టాను. సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ కూడా లబ్ధము. 21 ఇంటూ k1 ఇంటూ k2. దాని విలువ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చూద్దాం. 21 ఇంటూ k1 ఇంటూ k2 ఈజ్ 4641. 4641. సో k1 ఇంటూ k2 ఇట్ ఈస్ 21 రెండ్ల 42, 441. 21 స్క్వేర్ ఈజ్ 441. k1 ఇంటూ k2 ఈజ్ 221. k1 ఇంటూ k2 ఈజ్ 221. k1 k2 ఏంటి సార్? సహ ప్రధాన సంఖ్యలు. సార్ ఈ వాల్యూ ఎలా కనుక్కుంటాం సార్? ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది అంటే ఇది 1 కావచ్చు, ఇది కూడా 1 కావచ్చు, అంతే కదా సార్? 1 1s are 1. నెక్స్ట్ వన్ 3 ఏళ్ల 21, 7 మూళ్ళ 21. ఆర్ యు ఆల్ విత్ మీ? 9 9ల 21, 81. 1 కావడానికి k1 k2 దగ్గర ఉన్న యూనిట్ డిజిట్ వాల్యూలు ఏంటంటే 1 1s are 1, 3 7s are 21 1, 7 3s are 21 1, 9 9s are 81 1. నౌ ఇక్కడ 1 వేసుకుంటే ఇక్కడ 11 వేసుకొని చూద్దాం. ఇది 11 తోటి భాగిపడబడట్లేదు. ఇక్కడ 21 వేసుకొని చూద్దాం. 21 అంటే 7 తోటి భాగింపబడాలి. 7 మూళ్ళ 21, 11 కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ 31 వేసుకొని చూద్దాం. 31 9s are 279. సో 31 1ల 31 31 11ల, ఇది కాదు. ఇక్కడ 1 వేసుకొని చూద్దాం. 13 1ల 13, 91, 13 ఏళ్ల 91. ఎస్, వాల్యూ వచ్చింది 13 17. సార్ ఈ వాల్యూ ఏమన్నా ఉందా సార్? ఛాన్స్ చూద్దాం. ఇక్కడ 1 పెట్టుకొని చూద్దాం. 19 1ల 19, 31, ఇది కాదు. 29 29 8ల 229 2s are 232 కాదు. 39 9 కావాలి అని అంటే 39 9s are కాదు, అంటే ఒక కేసే వచ్చింది. ఇది రివర్స్ కేసు సార్. k1 ఏమో 13, k2 ఏమో 17. అంటే నంబర్ ఏమవుతుంది? ఏ ఈజ్ 21 ఇంటూ 13, ఇంకోటి ఏమవుతుంది 21 ఇంటూ 17. క్వశ్చన్లో ఏమన్నాడు సార్? డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్స్. డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్స్. డిఫరెన్స్ 21 ఇంటూ 17 మైనస్ 13 4. 21 4s are 84. 21 4s are 84.
ఆన్సర్ 84. ఇక్కడ మీరు చూడంగానే కొంచెం మీకు ఐడియా కనుక ఉంటే వాల్యూలు ఏమీ కనుక్కోకుండా 2 ఆప్షన్లు తప్పు అని చెప్పొచ్చు. 105, 147 తప్పు అని చెప్పొచ్చు. సార్ ఎలా సార్ క్యాల్కులేషన్ చెయ్యకుండా మనం 2 ఆప్షన్లు ఎందుకు తప్పని చెప్పొచ్చు? K1 ఇంటూ K2 అనేది 221. 221 అనేది బేసి సంఖ్య. 2 బేసి సంఖ్యలను లబ్ధం చేస్తేనే నాకు ఏమొస్తుంది? బేసి సంఖ్య వస్తుంది. K1 బేసి సంఖ్య కావాలి, K2 బేసి సంఖ్య కావాలి. బేసి ఇంటూ బేసి, ఇట్ ఈజ్ బేసి. ఇది బేసి, ఇది బేసి. 21 కామన్ తీస్తే బేసి మైనస్ బేసి. బేస్ సంఖ్య నుంచి తీసేస్తే వచ్చేది సరి సంఖ్య. అంటే ఆన్సర్ 21 సరి మల్టిపుల్ అయి ఉండాలి. 21 ఇంటూ 5, 5 అనేది ఆడ్ మల్టిపుల్. 147. 21 ఇంటూ 7, 7 అనేది ఆడ్ మల్టిపుల్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. K1 ఇంటూ K2 ఈజ్ 221. 221 అనేది బేసి సంఖ్య. బేసి ఇంటూ బేసి ఈజ్ బేసి. బేసి మైనస్ బేసి ఏమవుతుంది? సరి అవుతుంది. 21 ఇంటూ సరి సంఖ్య ఉండాలి. 21 ఇంటూ 5, 5 అనేది సరి సంఖ్య కాదు. 21 ఇంటూ 7, 7 అనేది సరి సంఖ్య కాదు. సో ఇక్కడ దాకా రాసి 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు లాజిక్ తోటి మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. నంబర్లు ఎలా కనుక్కున్నాను అది కూడా క్లియర్గా ఉంటుంది. మంచి క్వశ్చన్ సార్ ఇది. లాజిక్ అన్నీ వరుస పెట్టి రైట్ LCM HCF క్వశ్చన్లే. ఒకసారి క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్దాం సార్. LCM ఆఫ్ 2 numbers is 20 times their HCF. LCM is 20 times their HCF. Okay. Sum of their LCM and HCF it is 2520. అంటే ఇది 21H is equivalent to 2520. H ఎంత? 120. H ఎంత? 120. LCM ఎంత అవుతుంది? 20 ఇంటూ 120. LCM ఎంత అవుతుంది? 20 ఇంటూ 120. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ నంబర్ ఈజ్ 480 ఇచ్చాడు. N1 ఇంటూ N2. కాసాగు గాసాబా ఒక నంబర్ ఇచ్చి ఇంకో నంబర్ కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఏంటి సార్? N1 ఇంటూ N2 ఈజ్ LCM ఇంటూ HCF. N1 ఏమో 480, N2 మనకు తెలియదు, LCM తెలుసు. 20 ఇంటూ 120, HCF తెలుసు 120. HCF తెలుసు 120. 124s are 480. 430s are 120. 20 ఇంటూ 30 600. N2 ఏమైంది? 600. క్వశ్చన్ ఏమన్నాడు సార్? రేషియో ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ నంబర్ N1 ఈస్ టు N2 అడిగాడు. 480 ఈస్ టు 600. 124, 125. ఆన్సర్ ఎంత? 4:5. ఆన్సర్ ఎంత? 4:5. సింపుల్ క్వశ్చన్, పెద్దగా ఇబ్బంది పడాల్సిన క్వశ్చన్ ఏం లేదు. ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్. కాసాగు గాసాబా అండ్ 2 నంబర్ల మధ్యలో రిలేషన్షిప్ N1 ఇంటూ N2 ఈజ్ ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF. N1 ఏమో 480 ఇచ్చాడు, LCM ఏమో 20 టైమ్స్ HCF. L ప్లస్ H ఈజ్ 2520. సో H వచ్చింది, L వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసుకుంటే N2 వచ్చింది. ఈజీ క్వశ్చన్. మీరు తప్పనిసరిగా ఈ క్వశ్చన్ని చేసి ఉండాల్సి.